విధికి స్నేహానికి మధ్య జరిగే యుద్ధమే ఎక్కడున్నారా? హాస్పిటల్లో రా. నేను హాస్పిటల్లో ఎందుకున్నానో నా కథ ఏంటో తెలియాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. ఆహా, ఇంకాస్త వెనక్కి భయ్యా. నా పేరు ఇంద్ర. ఇది నా కథ. చిన్నప్పటి నుండి అయితేనే ఉంది డాక్టర్. ఏది? అవతలి వారి విధి నాకు ముందే తెలియడం. కాస్త క్లియర్ గా చెప్తారా? ఇంద్రా, అరే ఇంద్రా ఆగరా, ఎక్కడికి పరిగెడుతున్నావు? నానా ఆగండి, ఈ రోజు ఆఫీస్కి వెళ్ళొద్దు. మీరు గల్లీ ఎండింగ్ దగ్గర స్కూటర్ పై నుంచి కింద పడతారు. ఏంటి లక్ష్మి, రోజు రోజు వీడు ఇలా తయారవుతున్నాడు ఏంది? వాడి మాటలు పట్టించుకోకండి, చిన్నపిల్లోడు ఏదేదో వాగుతుంటాడు. మీరు వెళ్ళండి. నానా నా మాట వినండి. వద్దు. ఏ పోరా లక్ష్మి, నేను వెళ్ళొస్తా. అలా వెళ్ళిన మా నాన్నకి నిజంగానే యాక్సిడెంట్ అయింది డాక్టర్. అరే ఈ రోజు మన మ్యాథ్స్ సార్ రాడు. ఎందుకురా? నువ్వే చూడు. ఆ రోజు నిజంగానే మా సార్ రాలే డాక్టర్. సార్ ఇవాళ మీ వైఫ్ కి హార్ట్ అటాక్ వస్తుంది, మీరు ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారా? బుద్ధుందా అసలు నీకు? సార్ మీ వైఫ్ కి హార్ట్ అటాక్ అని ఇప్పుడే ఒక హాస్పిటల్ నుండి రిసెప్షన్ కాల్ వచ్చింది, మీరు వెంటనే వెళ్ళాలి. అప్పుడు ఆ సార్ షాక్ అయ్యి నా వైపు చూశాడు డాక్టర్. ఇలా నాకు చిన్నప్పటి నుంచి జరగబోయేవి తెలుస్తున్నాయి డాక్టర్. ఇదేనా మీ ప్రాబ్లం? అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది డాక్టర్. రేయ్ నేను చెప్తానుండు. ఒకరోజు క్రికెట్ ఆడడానికని మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఆ టైంలో నేను మంచి నిద్రలో ఉన్నా డాక్టర్. బయట నుండి వాళ్ళ అరుపులు విని ఇంకా చేసేదేం లేక లేచి వెళ్ళా. ఇంద్రా వస్తున్నా. అరే సారీ రా బాయ్, ఈరోజు కొంచెం ఎక్కువ నిద్ర పట్టేసింది. అరే ఎప్పుడు ఇట్లా చేస్తాడు రా బాయ్. ఈ సర్లే లైట్ రా, మరీ అంత లేట్ ఏం కాలేదులే. సరే పదండ్రా పోదాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. టైం గురించి నువ్వే చెప్పాలి మరి. రేయ్ ఇంద్ర అంటే టైం, టైం అంటే ఇంద్ర. నాకు అర్థం కాలేదు సార్. అర్థం కలిసిన వాళ్ళకి అర్థమేలే, నువ్వు నడు. సరేగానే ఏం పాల్గొందాం? అరే బ్లూ తీసుకుందాం రా, బ్లూ అయితే స్కై కలర్ కదా, బానపడదని. ఏందోరా నువ్వు నీ తొక్క లాజిక్లు. సరేగానే ఎక్కడికొందాం బాలు? క్యా ఖలీల్ బాయ్, రోజు రోజుకి వైట్ అయిపోతున్నావులే. మీరంతైనా కాకపట్టండ్రా తమ్ముళ్ళు, నేనైతే ఇదే రేట్కి ఇస్తా. మేం బాల్ కోసం వచ్చామని నీకెట్లా తెలుసు బాయ్? ముజే దునియాదారి పతా హే రే చోటు. రే ఇక్బాల్ ఏమంటుండ్రా ఇడు? నాకు లోక జ్ఞానం ఉందంటున్నాడు రా. అబ్బో సర్లేగాని ఇంకో రేట్ చెప్పు బాయ్. ఇక్కడ అన్ని ఫిక్స్డ్ రేట్లు, కావాలంటే తీసుకో లేకపోతే చావు. ఇది పెద్ద షాప్, మళ్ళీ దాంట్లో ఫిక్స్డ్ రేటు. సరే బాయ్, రెడ్ బాల్ ఇటీ. అదేంద్రా నువ్వు బ్లూ బాల్ తీసుకుందామన్నావుగా? రెడ్ అయితే కరెక్ట్ గా కనపడుతుందని.
అసలు ఏం జరుగుతుంది? సరే కానీ ఎక్కడికి ఉందాం బాలు? మీరెంతైనా కాకపట్టండ్రా తమ్ముళ్ళు, నేనైతే ఇదే రేటుకి ఇస్తా. ప్లాన్ అయితే అమ్మాయిలు వాడర్రా. అన్నీ కళలో జరుగుతున్నట్టే జరుగుతున్నాయేంటి? అక్కడికక్కడే రాయి ఉందని చూసి వరుణ్ణి కాపాడానేమో అనుకున్నారంతా. కొన్ని రోజులు గడిచిపోయాయి. తర్వాత ఏంద్రా వీడు రోజు రోజుకి ఇలా తయారవుతున్నాడు? ఇంతకు ముందు వాడే వచ్చి లేపేవాడు, ఇప్పుడు రివర్స్ అయిన సిచ్యువేషన్. ఏంద్రా మీ గోలా? ఏంది మధ్యన ఎక్కువ నిద్రపోతున్నావు? అట్లేం లేదురా, చెప్పండి. నీకు సర్ప్రైజ్ ఉంది, పాపోదాం. మామ నేను ఒక బైక్ రేస్ ప్లాన్ చేసినారా. సర్లే, రూల్స్ చెప్పు. రూల్స్ ఏం లేవు మామ, అదో స్తంభం కనిపిస్తుంది లాస్ట్ ఇది. ఆ, అక్కవకు ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళే విన్. అచ్చా ఓకే, సరే కానివ్వండి, కానీ జాగ్రత్త. సరే మీరు కానివ్వండి, మేము అక్కడికి పోయి చిల్ అవుతాం. లాస్ట్ టైం లాగే కలొచ్చి బాడీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందంటే ఈ ఇన్సిడెంట్ కూడా మళ్ళీ జరిగే ఛాన్స్ ఉంది. ఈసారి ఆపోజిట్ సైడ్ నిల్చుని వాడిని కాపాడేసుకుంటా. నీకు సర్ప్రైజ్ ఉంది, పాపోదాం. మామ నేను ఒక బైక్ రేస్ ప్లాన్ చేసినారా. రూల్స్ ఏం లేవు మామ, అదో స్తంభం కనిపిస్తుంది లాస్ట్ ఇది. రే ఇక్బాల్, అరే అసలు దీనిలో లాజికే లేదురా బాయ్. యా ఇదంతా ట్రాష్. అరే నా ప్రాణాలు కాపాడినట్టు రా. నావి కూడా. ఇదంతా జస్ట్ కోఇన్సిడెన్స్ అంతేరా. రే నేను చెప్పేది ఎందుకు నమ్మట్లేరా మీరు అసలు? అరే లాజిక్స్ లేని చోట హర్షగాడు ఉండడురా, పదరా పోదాం. రే రే మరి ఇప్పుడు ఎలా వచ్చారు ఇక్కడికి? అక్కడికే వస్తున్నా. మేడం చాలాసేపు అయింది కదా, బ్రేక్ తీసుకుంటారా? అలసిపోయి ఉంటారు. అవసరం లేదు, యూ కంటిన్యూ. ఆ బైక్ రేస్ కంప్లీట్ అయిన కొన్ని రోజుల తర్వాత నెంబర్ 4 బోలో కాదు సంఖ్య నాకు వేస్తున్నారులే ఇద్దరు కలిసి. బ్యాక్ 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 సైడ్. దేర్ 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 సి 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 స్కోప్ స్కోప్ కరో. స్కోప్ అయినా కొడుకుని ఎయ్యా అన్ని. ముందు బయట చూడు. దేర్ 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 సి బయట వర్షం పడుతుంది, పైనుంచి బట్టలు లేకపోతే నిన్నేస్తా నేను. అమ్మ బాబోయ్ వెళ్తాలే. రే కొంచెం ఆ ట్యాంక్ నిండిందో లేదో చూసిరా. అబ్బాయి ఏంటే నువ్వు ఇందాకనే చెప్పొచ్చుగా, అసలు ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నారా? మొత్తం వద్దులేరా, కొంచెం వండగానే ఆపేసి వచ్చే చాలు. సర్లే. స్కోప్ అయినా కొడుకుని ఎయ్యా అన్ని. ఖచ్చితంగా దినేష్ కి ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎలాగైనా వాడిని కాపాడుకోవాలి. రే కొంచెం ఆ ట్యాంక్ నిండిందో లేదో చూసిరా. పికప్ అసలు ఏం చేస్తున్నావు? పికప్. వంట చేస్తున్నారా? రే దినేష్, నాకు ఇది 3వసారి జరగడం. ప్రతిసారి కోఇన్సిడెంట్లు అవ్వవు. ఫస్ట్ లో ఎవరు నన్ను నమ్మర్రా, తర్వాత వాళ్ళే నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఫ్యూచర్ ని చెప్పించుకుందాం అనుకుంటారు. బట్ సాడ్లీ ఐ కాంట్. ఎందుకంటే నేను నిద్రపోయి సడన్ గా లేచే టైంలోనే నాకు కలుస్తుంటుంది. అలా అని చెప్పి నిద్రపోయిన ప్రతిసారి కాదు. అంటే ఎవరైనా చనిపోయేది నీకు చిన్నప్పటి నుంచే తెలుస్తుందా? లేదురా, ఇన్ఫాక్ట్ మన వరుణ్ గౌడ్ క్రికెట్ ఆడుతూ చనిపోయినట్టు వచ్చినప్పుడు నేను లైట్ తీసుకున్నా.
కానీ మనసులో ఏదో ఒక మూల జర భయం అనేది ఉండింది. సో దాంతోనే వీడిని కాపాడేశా. అలానే లక్కీగా మిగతా ఇద్దరిని కూడా కాపాడుకోగలిగా. ఫ్యూచర్ లో కూడా ఇలాంటి రిస్క్లు ఏమన్నా అవ్వచ్చురా. ప్రతిసారి నేను మీతో ఉండకపోవచ్చు కదా. అసలు నీకే ఏదైనా అయినట్టు కలుస్తా. అరే ఇంద్రా చిల్ మచా, సైకియాటిస్టే కరెస్ట్. ఏం కాదు, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ పక్కా దొరుకుద్ది, సరేనా? నువ్వెంతైనా చెప్పరా, కళలు ఎప్పుడో నిజం కావు. అంటే నువ్వు రావా? నో, నెవర్. డాక్టర్ డాక్టర్ మీరు కథ కళ్ళ కట్టినట్లు చెప్పేసరికి ఇన్వాల్వ్ అయిపోయా. మేడం బ్రేక్. నువ్వు ఉండవే ఊకే తుత్తు అంటావు. కావాలంటే నువ్వు వెళ్ళి తీసుకో బ్రేక్. ఇదేదో ముందే అడిగి సావచ్చుగా డైరెక్ట్ గా. ముందే చావు డైరెక్ట్. ఓ మై గాడ్, నో, ఏమైంది మేడం? దిస్ షుడ్ హ్యాపెన్. ఏం మేడం? మీకు ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏదున్నా చెప్పండి డాక్టర్ ప్లీజ్. ప్రికాగ్నిషన్, ఇట్స్ ప్రికాగ్నిషన్. కొంచెం డీటెయిల్ గా చెప్పండి మేడం. దీని గురించి పర్ఫెక్ట్ గా చెప్పగలిగేది డాక్టర్ సంయుక్త మాత్రమే. టు బీ ఫ్రాంక్, తన నాకంటే మంచి డాక్టర్. ఎలాంటి ఈగో లేకుండా చెప్తున్నాను, తన దగ్గరికి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా ఒక దారి కనిపిస్తుంది. ప్రికాగ్నిటివ్ పర్సెప్షన్ ఇది ఒక ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. ఇండియాలో ఇలాంటివి జనరల్ ఎవరు నమ్మరు, కానీ అమెరికా అలాంటి కంట్రీస్ లో 40% కంటే ఎక్కువ మంది ఇలాంటి ఫినామినన్ నమ్ముతారు. సో నువ్వు చెప్పినట్టు ఈ సిచ్యుయేషన్ లాగా ప్రతి ఒక్క కళ నిజం అవ్వడం అనేది నేను మొదటిసారి చూస్తున్నాను. సాడ్లీ దీనికి ఎట్లాంటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ లేదు ఇంద్రా. ఏంటి అందరిని రమ్మన్నావు? నెక్స్ట్ నేనేనా? నువ్వు ఉండరా నాయనా, అడు చెప్తున్నాడుగా, నువ్వు భయపడి మా అందరిని భయపడిపిస్తున్నావు. ఇలా వారాలకు వారాలు మనం భయపడుతూ కూర్చుంటే నడవదురా. ఏం చేద్దామంటావు మరి? ఇట్లయితే అవ్వదు, కానీ ఒక పని చేస్తా. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నేనే. నెక్స్ట్ నేను రా. అప్పుడే మర్చిపోయావారా? ఓకే. సో మీ ఫస్ట్ లెటర్స్ VID. ఆల్ఫాబెట్స్ ప్రకారం చూసుకుంటే V 22nd లెటర్, I 9th, D 4th. సో 22కి 9కి మధ్యలో 13 డిఫరెన్స్ ఉంది. 9కి 4కి మధ్యలో 5. ఇదేం లాజిక్ రా? అదేగా, అసలు ఒకదానికి ఇంకొక దానికి సంబంధమే లేదు. కానీ దీంట్లో ఏదో మ్యాజిక్ ఉందిరా, అది మనకు కనబడట్లేదు. ఏమై ఉంటది? ఆలోచించి హెడేక్ వస్తుంది, కానీ సొల్యూషన్ అయితే రావట్లేదురా. సరే, కాసేపు నాప్ వేస్తా, నాకు బాగా హెడేక్ ఉంది. మీరంతా ఒకసారి డిస్కస్ చేయండి, ఏదన్నా సొల్యూషన్ వస్తే చెప్పండి. సరేరా, నువ్వు పడుకో. నెక్స్ట్ నేనేమో భయం వేస్తోందిరా. నువ్వెక్కడ దొరికావురా బాబు? నీ పేరేంది? ఇషాన్. ఇషాన్ అంటే పవర్ఫుల్. నువ్వేమో ఇట్లా తలన్నావు. కొద్దిసేపు బయటికి వెళ్ళేసి వస్తారా, కాస్త చల్లగాలైనా వస్తుంది. సరేరా, జాగ్రత్త. సరే గాని నెక్స్ట్ ఎవరు? చెప్పే కదరా, నెక్స్ట్ నేనేరా. రే నువ్వు ఈరోజు అయిపోయినావురా. ఒరే 2 నిమిషాలు కూర్చొని వెళ్ళు. ఇవన్నీ నేను నమ్మను మమ్మీ. ఇందిరా చెప్పిన ప్రకారం అయితే మనకు మళ్ళా రిపీట్ అవ్వద్దు. అయితే గీత కొత్త వాళ్ళకే అవ్వాలి. అయితే కన్ఫర్మ్ గా నేనేరా. రే నేను నీకే ద్రోహం చేసినారా? ఎందుకురా నన్ను వేస్తున్నావు? ఈ లోకంలో సైన్స్ కన్నా చాలా ఉన్నాయిరా హర్ష. అరే ఇవన్నీ ట్రాష్ రా, నేను నమ్మను. లేరా? ఎందుకురా నన్ను వేస్తున్నావు? లేరా లేరా రే. ఏమైందిరా, ఏమైంది? ఒరే 2 నిమిషాలు కూర్చొని వెళ్ళు. ఇవన్నీ నేను నమ్మను మమ్మీ.
ఈ లోకంలో సైన్స్ కన్నా చాలా ఉన్నాయిరా హర్ష. అరే ఇవన్నీ ట్రాష్ రా, నేను నమ్మను. నెక్స్ట్ నువ్వే రా. ఏం మాట్లాడుతున్నావురా? రే ఇందిరాగాని కలొచ్చిందిరా, నెక్స్ట్ నువ్వే. అయినా తెలుసుగారా నేను ఇవన్నీ నమ్మనని. రే హర్ష, నేను ఎంత చెప్పినా నువ్వు ఇంట్లో ఉండవని నాకు తెలుసు. నీ దగ్గర ఉన్న పాత ఇన్హేలర్ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటది, సో కొత్తది పెట్టుకుని వెళ్ళరా ప్లీజ్. ఎవరన్నా బయటికి వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇన్హేలర్ క్యారీ చేయరురా. రే హర్ష, ఇప్పుడు చెప్పిన మాట విని కనుక ఇన్హేలర్ తీసుకెళ్ళకపోతే ఇంటికి వచ్చి కొడతా చెప్తున్నా నేను. ఏంట్రా ఏం మాట్లాడు? అదేరా ఇంటికి వెళ్తున్నాలే, ఆల్మోస్ట్ రీచ్డ్. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు దీంట్లో ఒకటే పఫ్ ఉంది. ఎందుకు వచ్చినావు, ఎందుకు వెళ్తున్నావు? హర్షవాడు అసలు ఓర్ మాట విన్నాడు, నువ్వు చెప్పగానే ఎలా విన్నాడు రా? అట్లుంటది మరి మనతోని. ఇంత చెప్పేమన్నది కాదన్నయ్యా, ఇట్లా చెప్పేమన్నది పాయింట్. రే ఏమన్నావు, ఇంకోసారి చెప్పు. ఇంత చెప్పేమన్నది కాదన్నయ్యా, ఎట్లా చెప్పామన్నది పాయింట్. ఎస్ అంటే ఈ లెటర్స్ వాల్యూస్ ఎంతున్నాయన్నది కాదు, ఈ లెటర్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నదే పాయింట్. థ్యాంక్స్ రా. ఏంటో వీళ్ళు ఇంత ఫాస్ట్ గా వెళ్ళి ఏం చేస్తారో ఏంటో. రే హర్ష, సేఫేనా? థ్యాంక్ యూ సో మచ్ రా ఇంద్ర. ప్రతి ఎమోషన్ వెనకాల లాజిక్ వెతికేవాడిని. ఏదైనా మన దాకా వస్తే గానీ తెలీదంట. నమ్మకాల్ని ట్రాష్ అనేవాడిని. మన విధిని ఆ బ్రహ్మదేవుడు రాస్తాడు. దానిని తిరగరాసే గొప్ప శక్తిని నీకు మాత్రమే ఇచ్చాడు. మన విధిని ఆ బ్రహ్మదేవుడు రాస్తాడు. మన విధిని ఆ బ్రహ్మదేవుడు రాస్తాడు. విధి. విధి. మన ఇద్దరిలో ఎవరని ఎలా తెలుస్తుందిరా? అన్నిటికీ కాలమే సమాధానం చెబుతోంది. దీనికి అంతే. అసలే నేను పోతాన్న భయంతో అంటే వీడొచ్చి ఇంటికి పెయింటే నూనె అని అంటున్నాడు. నీకేం తెలుస్తుందిరా నా బాధ? ఏంట్రా ఇంద్రా, భయం వేస్తుందా? ఉంటది కదరా కొంచెమైనా. ఇలాంటి సమయాల్లో వీరులంతా ఏమంటారో తెలుసా? పదా చూసుకున్నామా? ఒరే నీకెట్లా తెలుసురా? ఓ అబ్బు వచ్చాడని వాళ్ళ రెండు లీడర్. బయటకు వచ్చి పెయింట్ ఏమంటే ఏం కొనుక్కుంటున్నావు? వస్తున్నా. షాక్ అయ్యారా? మేడం చాలా సేపు అయింది కదా, బ్రేక్ తీసుకుంటారా? అలసిపోయి ఉంటారు. నువ్వు వీళ్ళ బ్రదర్ వా? ఆ, సర్లేగా నిషాన్ ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడు. హాయ్ రా. హాయ్ రా. అరే ఏం కాలేదు లేరా? రా. రే పర్లేదురా. ఇంతసేపు సైలెంట్ గా ఉంటే భయపడుతున్నాం అనుకున్నాం రా. పంకొక్కున ఏందిరా ఇది? అదే నాకు ఏదో తేడా కొడుతుందిరా. సంథింగ్ ఈజ్ రాంగ్. లెట్స్ గో క్విక్. నెక్స్ట్ ఇషాన్. హే హాయ్. రే ఇషాన్ అక్కడే ఉండు. ఏమైంది ఏమైంది? ఇదండి నా కథ. ఆ ఆలోచనల్లో ఉండగానే నన్ను డిశ్చార్జ్ చేశారు. నేను వచ్చేసా, పళ్ళు తెచ్చేసా. అరే ఎన్నిసార్లు కొడతావురా ఈ డైలాగు? మంచి డైలాగ్ ఎన్నిసార్లు పడొచ్చా, తప్పేమీ లేదు. కూర్చో. ఎలా ఉన్నావు ఇప్పుడు? నువ్వు ఉండగా మాకేమవుతుందిరా? కంప్లీట్లీ ఫైన్, అస్సలేం కాలేదు. నాకు తలకి దెబ్బ తగిలించిన పేటు నీకు కళ్ళొచ్చింది కదా, కానీ నీకు జస్ట్ తగి దెబ్బ తగిలింది. అదేంటి? కరెక్ట్ గా నువ్వు ఎక్కడ పడతావో నాకు ముందే తెలుసు కదా, సో నేను పడుతున్న టైంలో కాస్త బ్యాలెన్స్ చేసుకుని పక్కకు పడగలిగా. బట్ థ్యాంక్ గాడ్
బతికా. హాయ్ ఇంద్ర, హాయ్ డాక్. ఎలా ఉన్నావు? బానే ఉన్నట్టున్నావులే. ఇంతకీ నన్ను కలిసి వెళ్ళాక ఏమైంది? అది డాక్టర్ జరిగింది. ఇంకేంటి మరి, అందరినీ కాపాడేసుకున్నావు కదా ఇంద్ర. ఇంకేం జరగదు డాక్టర్, ఆల్ హ్యాపీసే. లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలీదు ఇంద్ర. లైఫ్ ఇస్ అ రోలర్ కోస్టర్ రైడ్. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. వి నీడ్ టు బి ప్రిపేర్డ్. జర స్ట్రైట్ గా చెప్పండి మేడం. ఇషాన్ చనిపోతాడని కలొచ్చింది గాని నీకిలా అవుతుందని అయితే కల రాలేదు కదా. నాకెందుకో ఇది ముగింపు కాదేమో అనిపిస్తోంది. మరి ఇది దేనికో ఆరంభం కావచ్చు. ఏంటి మేడం అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు మీరు కూడా? ఓకే వెయిట్. నీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా టెన్షన్ కలిగినా స్ట్రెస్ అయినా ఈ రూబిక్స్ క్యూబ్ వాడు. షూర్ డాక్టర్. ఓకే, టేక్ కేర్. సంయుక్త అలా ధైర్యం చెప్పి వెళ్ళాక ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిన ఫీల్ వచ్చింది. ఇక్కడ ఏముంది? చైనాలో కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది, వైద్యుల నివేదిక. భయాందోళన ప్రజలు. సర్లే గాని ఇంతకీ ఎక్కడ ఎంజాయ్మెంట్? ఓ రిసార్ట్ చూసిన మచ్చా, మస్తు ఉంటది, పోదాంపా. తినేసి సినిమా చూసి వచ్చేద్దాం. మళ్ళీ జరగకూడదు ఏదైనా. చిల్రా, ఏం కాదు. అయినా అందరం చావును తప్పించుకున్నాం కదా. పైగా ఇన్ని రోజులుగా ఎవరికి ఏం కాలేదు. మైండ్ లో ఏదో పెట్టుకుంటున్నాం అని చెప్పి ఇలా ట్రిప్ ప్లాన్ చేశాం. మీ పేరెంట్స్ అడిగి నీ రూమ్ కి వచ్చాం రా, వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఇంకా నువ్వే. కింద కార్ కూడా రెడీ ఉంది, వచ్చాయి. అది కాదు మచ్చా. రే రే ఏమన్నా చేసుకోండి, నేను రాను. రానుగాక రాను. నువ్వు పోనీ అన్నా. ఎంత బాగుందో ఇలా ఈ నేచర్. పచ్చని చెట్లు, చల్లని గాలి, వింత మనుషులు, సరదా కబుర్లు. తమ్ముడు నేను జర వాష్రూమ్ కు పోయేస్తా, మీరు ఎక్కడే ఉండండి. ఓకే అన్న. రే అంతా అయిపోయింది కదరా, ఎవరిప్పుడు మరి? అందరూ ఇందాకటి నుంచి సైలెంట్ గా ఉంటే వ్యూని ఎంజాయ్ చేస్తున్నావు అనుకున్నా, ఇలా డెత్ ని వ్యూ చేస్తున్నావు అనుకోలేదు. అరే అసలు నువ్వు ఎప్పుడు పడుకున్నావురా? ఏమోరా, సడన్ గా నిద్ర పట్టేసింది. గైస్, మనందరికి ఏదైనా యాక్సిడెంట్ అయిందా? లేదురా. నాకు ఈసారి ఒకసారి కాదు 2 సార్లు కాలు వచ్చింది. అందరం చనిపోయినట్టు. మమ్మల్ని ఎలాగైనా కాపాడరా, దీని నుంచి బయటపడే. ఈసారి నేను ఏమి చేయలేనురా, ఎదురుగా లారీ వచ్చి గుద్దేసినట్టు. ఏమైందిరా? ఏం చేద్దాం? నీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా టెన్షన్ కలిగినా స్ట్రెస్ అయినా ఈ రూబిక్స్ క్యూబ్ వాడు. నా రూబిక్స్ క్యూబ్ ఎలాగో తెలియదు. సంయుక్త ఇచ్చింది వాడదాం, ఏదో ఒక థాట్ అయినా వస్తుంది. రూబిక్స్ క్యూబ్ సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరికినట్టే. ఇంకా హ్యాపీగా అందరినీ కాపాడేసుకోవచ్చు. ఆ సౌండ్ ఏంటి? వాట్ ద ఎఫ్? విధి ఆ బ్రహ్మదేవుడి కలం నుండి జాలువారే అద్భుత శక్తి. దానిని మానవ మాత్రులెవరూ తిరగరాయలేరు. మూఢనమ్మకాలని విశ్వసించమని చెప్పే ప్రయత్నం కాదు మాది, కానీ వాటి పట్ల జాగ్రత్త వహిస్తే అందరికీ మంచిది.